నేదురుమల్లి, ఒక కోట్ల, ఒక రాజశేఖర రెడ్డి, వీళ్ళందరి మధ్యలో రంగ ఎంత ఆఫ్టర్ ఈ సిచ్యువేషన్ ఆ నియోజకవర్గానికి ఎక్కువ. మళ్ళీ పక్కన ఉన్నటువంటి ఆయన పేరేంటి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ బంధువు శిరీష్ రాజు వాళ్ళకి కూడా పడదు. శిరీష్ రాజు అప్పుడు సిటీ అధ్యక్షుడు ఉండేవాడు, ఆయనకు కూడా మళ్ళీ రంగ అంటే పడదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. దాంతో రంగ పెద్దగా సక్సెస్ అవ్వాల, అంటే నియోజకవర్గానికి పరిమితం అయ్యాడు. ఎప్పుడైతే మొట్టమొదట మహానాడు ఇక్కడ ఆ రోజున రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నాయకులు మహానాడు నిర్వహించడానికి భయపడితే, ఎందుకంటే ఈయనేమో భారీ ఎత్తున హంగామాతో కావాలంటున్నాడు ఎన్టీ రామ, అట్లా నిర్వహించడానికి వెనకాడితే తక్కువ టైంలో నెల 45 రోజుల్లో టైం ఇచ్చాడు ఎన్టీ రామ. అప్పుడు నేను నిర్వహిస్తానని ముందుకు వచ్చినటువంటి నెహ్రూ ఏనుగుల మీద ఊరేగింపు, భారీ తప్పెట్లు తాళాలు, లక్షలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం. మీకు విజయవాడ చుట్టూ మహానాడు రోడ్లు 3 చోట్ల ఉంటాయి. అటు సీతానగరం దగ్గర ఉంటది, ఇటు ఆటో నగర్ దగ్గర ఉంటది. అంటే అన్ని సార్లు మహానాడులో ఎరిగినాయి. అట్లాగా ఆ మహానాడు ఇంపాక్ట్ తో నెహ్రూ ఎన్టీఆర్కి ఆప్తుడైపోయాడు. అంతవరకు నియోజకవర్గ నాయకుడు, జిల్లా నాయుడు స్థాయి నుంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కాపుల్లో అప్పుడు కులపెచ్చ బిగినైంది కదా, పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి రంగా మీద ప్రెషర్ అయింది, మన కాపుల ఐక్యత ఏంటో చూపెట్టాలని. విచిత్రం ఏంటంటే నెహ్రూ మీటింగ్కి కోట్ల రూపాయల ఖర్చు అన్ని చోట్ల నుంచి మొబైలైజ్ చేసి ప్లాన్ చేసి తీసుకురావాల్సి వస్తే, రంగా పెట్టిన సభకు 10,000 వస్తారనుకుంటే 2 రోజులు పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఆ రోజు 2 రోజులు పట్టింది ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చారు. అంటే అప్పుడు మొట్టమొదట బిగిన్ అయింది కుల ఫీలింగ్. అసలు ఆ స్టేజీ మీద బేబెచ్చమైన లీడర్లు ఎవరు లేరు. వి హనుమంతరావు, కేకే ఇట్లాంటి వాళ్ళే ఉంది ఆ రోజున. రంగానే మెయిన్, ముద్రగడ పద్మనాభం కూడా ఆ స్టేజ్ మీద. వీళ్ళందరూ కూడా ఓ రకంగా చెప్పారు నియోజకవర్గ స్థాయి నాయకులకే కాపుల ఐక్యత అనే ఫీలింగ్కి అది ఆ ఫీలింగ్ ఆ రోజు నుండి అడ్వాంటేజ్గా ఎవరో ఒకళ్ళు వాడుకుంటా వస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక నాయకుడు తయారు కావాలన్నటువంటి ఆకాంక్ష రంగా చనిపోవడంతో పోయింది, ముద్రగడ పద్మనాభం ఓడిపోవడంతో పోయింది, హరిరామజోగ పక్కకెళ్ళడంతో పోయింది. అప్పుడు అవన్నీ చూశాక ఏమర్థమైందో, నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు రాష్ట్ర స్థాయి నాయకుడు కావాలనుకున్నప్పుడు అలాంటి ఫెమిలియర్ ఫేస్ చిరంజీవి ముందుకు వచ్చాడు. ఫస్ట్ దాసరి నారాయణరావు అనుకున్నాం, కానీ ఆయన ఆరోగ్యరీత్యా ఆ స్థాయి కష్టపడలేకపోయాడు. ఆయన కనుక అలా కష్టపడి ఉంటే సెట్ అయి ఉండేది. ఆయన పక్కకి వెళ్ళిపోవడంతో అది పోయింది, ఆయన ఉదయం మూసేసుకోవడం. దాంతో ఇంకా లీడర్ ఎమర్జీ అవుతాడు చిరంజీవి అనుకుంటే, ఇతను ఎప్పుడైతే కాంగ్రెస్ లో విలీనం చేసాడో, అది కూడా కాంగ్రెస్ నాశనం అవుతున్న టైంలో విలీనం చేశాడు. దాంతో ఇక కాపుకి ఆల్టర్నేటివ్ లేదనుకుంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ముందుకు వచ్చాడు. అందుకని నమ్మలేకపోయారు. అంటే వాళ్ళ కోరిక అలాగే ఉండిపోయింది, ఇంకా ఉండిపోయింది. దాన్ని తీర్చాలి అంటే బీజేపీ మాత్రమే అవకాశం. రాధా కూడా ఎందుకు ఈసారి అంటే దూరంగా ఉన్నారు?